నమస్తే, వెల్కమ్ టు లియో. అంతా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఒక ప్రముఖ మీడియా ఛానల్కి పేరుని నేను ఇంటర్వ్యూ ఇస్తూ లిక్కర్ స్కామ్ గురించి చెప్పగానే చెప్పేశాడు. నిజంగా విజయసాయి రెడ్డి ఉంటే అది స్కామ్ అన్నట్లే అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూటమి ప్రభుత్వం కానీ ఎవరు కూడా విజయసాయి రెడ్డి స్కామ్లో లేడని చెప్పలేదుగా. A5గా తను అక్యూజ్డ్గా ఉన్నాడుగా. అది కాకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కూడా వాళ్ళకు కూడా మేము ఎన్నో రకాలైనటువంటి ఒక హెల్ప్ చేసామని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్నో ముడుపులు కూడా ఇచ్చే ఎలక్షన్ కమిషన్ కని మాట్లాడుతున్నారు. సో నిజంగా లిక్కర్ స్కామ్ గురించి, చెవిరెడ్డి భాస్కర్ గురించి కావచ్చు, ఆ డబ్బులు దొరికిన దాని గురించి కావచ్చు, అన్ని చెప్పేశాడు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి వాళ్ళ పార్టీ నాయకుల వరకు కూడా అదేదో సామెతలాగా కోడికి పుట్టింది కొక్కురుకో అనక ఏమనిద్ది అన్నట్లుగా పాపం అందరూ కూడా అదే పాపం. ఇప్పుడు పేర్నాని డైలాగ్ కూడా నేను విన్నాను. సేమ్ అదే విధంగా ఏమనాలో అర్థం కాని పరిస్థితి. మా దరిద్రం అనుకోవాలా, లేకపోతే మాకు మాట్లాడటం చేత కాదు అనుకోవాలా, లేకపోతే మేము ఇంతేనా, బై బర్తే మేము ఇలానే ఉన్నామా అంటే ఏం మాట్లాడాలి, అసలు ఆ కేసు ఏంటి, దాంట్లో జరిగిన పరిణామాలు ఏంటి, అక్యూజ్డ్గా ఎవరున్నారు, అవేం వివరాలు తెలియకుండా ఆయన మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, చూడటం రాదు, చూడకుండా చదవటం మాట్లాడటం రాదు. ఇవన్నీ చూస్తే ఈ రోజున పేర్ని నాని గారు నిజంగా ఆయన ఇంటర్వ్యూ ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడో అతనికి తెలుసా తెలీదా? అస్సలు ఇప్పుడు ఈ 15 నెలల కుటుంబ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో చేసిన అవకతవకలు, అవినీతి అన్ని కూడా బయటకు వస్తున్నా, ఎంతమంది ఈ రోజున లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు, దాని మీద ఎంత సంచలనమైన నిజాలు మనం వింటూ ఉన్నాము, ఇంత ఘోరంగా చేస్తారో అన్ని చూస్తున్నాం. సాక్షాత్తు ఎవరింట్లో అయితే ఈ లిక్కర్ కుంభకోణం చెయ్యాలని వీళ్ళు ఒక వ్యూహం పన్నారో అది విజయసాయి రెడ్డి స్వయంగా మా ఇంట్లోనే 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో ఎవరున్నారని పేర్లతో సహా చెప్పాడు. టైం ఏంటి, ఎక్కడ, ఏ టైం, ప్లేసు, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పెట్టుకున్నాం, తర్వాత హైదరాబాద్లో ఎప్పుడు పెట్టుకున్నాం అన్నీ చెప్పాడు. ఏ ఏరియాలో ఇల్లుందో కూడా చెప్పాడు. మరి పేరుని నాని గారు వినలేదా? ఆయన తెలియదా, అర్థం కాదా, లేకపోతే వీళ్ళకి వేరే విధంగా చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారి భాషలో? అంటే ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో అక్యూజ్డ్ గా విజయసాయి రెడ్డి గారిని చేర్చారు. ఆయన A5 గానే ఉన్నారు. మరి అదే విధంగా ఆయన కూడా ఈ రోజున అన్ని విషయాలు ఎప్పుడు పిలిచినా కూడా ప్రతి ఒక్క విషయం నేను చెప్పేస్తాను, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ విధంగా మద్యం తయారు జరిగింది, ఏదైతే డిస్టిలరీస్ అని చెప్పుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా వీళ్ళు బెదిరించి లాక్కున్నారు, అన్ని విషయాలు వచ్చినాయి బయటికి. ఈయనకు అర్థం కావట్లేదా? అర్థమయ్యేటట్టు ఎవరైనా చూపించండి రా వాడికి అని చెప్పి డైలాగ్ చెప్పుకోవాలా? పేర్ని నాని గారి గురించి అర్థం కాని పరిస్థితి ఈ రోజున. అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మనం చూసాం నారాయణ స్వామి, ఆయనకు సంబంధించి కూడా ఫోన్ తీసుకెళ్లి ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా ఇచ్చారు. అంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అంటే కోర్టు ఏమన్నా పిచ్చిదా? నిజంగా ఏది లేకుండా తీసుకెళ్లిపోయి ఫోరెన్సిక్ ల్యాబ్ కి సమర్పించిందా? సో దీన్ని ఇంకా కవర్ చేసుకోవడానికి పేర్ని నాని చేస్తున్న మాటల్ని నిజంగా ప్రజలు నమ్ముతారంటే ఏమంటారు? ఎవరు నమ్మరండి ఈ రోజున. లిక్కర్ స్కామ్ అనేది ఎన్ని వేల లక్షల ఆడపిల్లల తాళిబొట్లు వీళ్ళు తెంచారు. అంటే అసలు డైరెక్ట్ గా ఎక్కడైతే వీళ్ళు తయారు చేస్తున్నారో దాంట్లోంచి బాటిల్లో పోసేయటమే. దాన్ని మనం ఎన్నిసార్లు ఫిల్టర్ చేయాలి, ఏ విధంగా నిల్వ చేయాలి, ఆ నిల్వ చేసిన తర్వాత మరి ప్రజలు తాగాలి, అప్పుడే సేఫ్ అనేది మర్చిపోయి ఎంతమంది వీళ్ళు ఏదైతే మద్యం తయారు చేశారో దానికి బదులుగా ఎంతమంది జీవితాలు ఏంటి కాఫ్ సిరపులు తాగారు ఆ మత్తుని తెచ్చుకోవటం కోసం, గంజాయికి అలవాటు పడ్డారు, ఎక్కడ ఎదురు నాటుసారా. అంటే బీభత్సంగా వీళ్ళు చేసిన నష్టానికి ఎంతమంది ఎన్ని విధాలుగా వాళ్ళ జీవితాలు బలైపోయినాయో. ఇక్కడ ఒకటేనండి, ఎంతమంది నష్టపోయారు, ఏ విధంగా ఈ రోజు కూడా అవయవాలు చెడిపోయి బెడ్ రిడెన్ అయిపోయి మానసికంగా శారీరకంగా ఎన్ని రకాలుగా వాళ్ళు నరక యాతన అనుభవిస్తున్నారో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే 151 నుంచి జగన్మోహన్ రెడ్డిని 11కు పడేశారో అదే చెప్తుంది లిక్కర్ స్కామ్ జరిగిందని. ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేశారు వీళ్ళని నిలువెత్తు నిదర్శనం అదొక్కటే. ఇంకంతకు మించి ఈ రోజున ఎన్ని మరణాలు, ఎంతమంది జీవితాలు, ఇవన్నీ కూడా పేర్ని నాని గారికి అర్థం కావట్లేదా? అర్థం కానట్లు నటిస్తున్నారా? లేకపోతే మన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డి గారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడా? అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి A2గా ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద మనసు ఇరిగిపోయేసరికి ఇప్పుడు వైకాపా నేతలందరికీ కూడా విజయసాయి రెడ్డి మీద మనసు ఇరిగిపోయింది. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పేదాన్ని అబద్ధాలు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. కానీ
జరిగిన ప్రతి స్కామ్ లో కూడా విజయసాయి రెడ్డి ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. సో అటు క్విట్ ప్రోకో కావచ్చు, లేదంటే బాబాయికి సంబంధించినటువంటి ఒక హత్య కేసు కావచ్చు, ప్రతిదీ తెలుసు తనకన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేద్దాం అనుకుంటూ జగన్ వైపు ఈ యొక్క బుల్లెట్ వెళ్ళిపోయిందా, జగన్ గుండెలో దిగుతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా వీళ్ళు ఏది చేసినా అదే మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నదే, అది వీళ్ళ కర్మ లేకపోతే ఏంటో తెలియదు కానీ ఏది చెయ్యాలన్నా కూడా తిరిగి బూమరాంగ్ అయి, పాపం షర్మిల ఏ విధంగా అన్న వదిలిన బాణం బూమరాంగ్ అయిందో వీళ్ళ మాటలు, వీళ్ళు ఏ విధంగా ఏది మాట్లాడబోయి ఏది మాట్లాడతారు. అందుకనే అసెంబ్లీకి పాపం జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వంది. నేనే అవకతవకగా మాట్లాడతాను, చూసి మాట్లాడలేను, చూడకుండా మాట్లాడలేను, అలాంటిది 11 మందిని తీసుకెళ్లి అక్కడ పెడితే ఏంటి 9 మందిని తీసుకెళ్లి పరిస్థితి. కాబట్టి ఒకటే మాట, అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే ఏది గొడవ ఉండదని చెప్పేసి వీళ్ళకి మాట్లాడటం చేత కాదు. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అనేది వీళ్ళు చెప్పలేరు. ఎట్లాంటి అబద్ధాలు చెప్తున్నారో వింటున్నాం. గతంలో వీళ్ళు ఏం చేశారు అనేది ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. క్లియర్ కట్ గా అర్థమైపోయి 11కు పరిమితం చేశారు. మొన్న జెడ్పీటీసీ డిపాజిట్లు కూడా లేకుండా చేశారు పులివెందుల్లో. ఇంత క్లారిటీ ప్రజలు ఇస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఉంటున్నారంటే వీళ్ళకి మాట్లాడటం చేతకాక కాదు, కానీ అబద్ధాలు ఆడటం మాత్రం చేతకాట్లేదు. ఏ విధంగానైనా సరే అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఓకే ఇట్లా విజయసాయి రెడ్డి గారు ఆయన ఉంటే ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉన్నట్లేను, ఆయన పేరు ఇక్కడ లేదంటున్నాడు. ఆయన ఉన్నాడు బాబు, కాకపోతే ఆయన దస్తగిరిలాగా నేను అప్రూవర్ని అన్ని విషయాలు చెప్తానని చెప్పేసి బయట ఉన్నాడు. ఆ విషయం అర్థం కావట్లేదేమో పేరు నాని గారికి. అందుకని ఇట్లాంటి మాటలు. ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు 11కు పరిమితం అయ్యారు, ఈ రోజున ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఈ రోజుకి ఇంకా కూడా ఏదో మాట్లాడినా కూడా ఏ ఒక్క విషయాన్ని తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఫస్ట్ భుజాలు తడుముకుంటారు. అంటే వీళ్ళందరూ వీళ్ళే బయటకు వచ్చేసి మేమే వాడిని నేనే అని చెప్పేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మాటలు గాని వీళ్ళు చేసే పనులు గాని ఇవన్నీ మేము ఇదిగో ఇలా చేశాం కాబట్టి ఈ రోజున 11కు పరిమితమయ్యా అని వాళ్ళ నోటితో వాళ్లే చెప్పుకోవటం. ఈ రోజున ఈయన విజయసాయి రెడ్డి గారు పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన చెప్పే ఇవి కూడా నిజాలు కాదు, ఆయన ప్రతి ఒక్క స్కామ్ లో ఉన్నాడని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ పేరు నాని గారు మాట్లాడే మాటలకి అర్థం లేదు. కాబట్టి ఆయన అర్థమయ్యేటట్లు తెలుసుకున్నా కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ రోజున పార్టీ ఉంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ప్రతిదీ కూడా బూమరాంగ్ అవుతూ వస్తుంది. అటు పేరు నాని మాట్లాడిన మాటలు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అటు విజయసాయి రెడ్డి లేడు అని చెప్పి కూటమి ప్రభుత్వం కానీ ఎవరు చెప్పడంలో తను అక్యూజ్డ్ 5 ఉన్న సంగతి పేర్ని నాని మర్చిపోయాడేమో. సో మొత్తానికి పేర్ని నాని అన్నట్టుగా విజయసాయి రెడ్డి స్కామ్ లో ఉన్నాడంటే జగన్ ఉన్నట్లే అని చెప్పేసి అన్నాడు. సో పూర్తి స్థాయిలో పేర్ని నాని ఇరికించినట్టుగా ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.